the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss June 25th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒక ముఖ్యమైన ఒప్పందం. ఇండియా ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒక ముఖ్యమైన అగ్రిమెంట్. ప్రభుత్వ రంగ ఆడిటింగ్లో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు భారత్ ఇజ్రాయెల్ అవగాహన ఒప్పందం. ప్రభుత్వ రంగ ఆడిటింగ్లో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు భారత్ ఇజ్రాయెల్ మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. పబ్లిక్ సెక్టార్ ఆడిటింగ్ రంగానికి సంబంధించి కోఆపరేషన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, కోఆపరేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. సో మరి ఇక్కడ మనం ఫస్ట్ ఇలాంటి బేసిక్ ఎంఓఈస్ అండి. జనరల్గా ఇండియా వివిధ దేశాలతో ఏదో ఒక సందర్భంలో ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటూనే ఉంటుంది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఒప్పందం ఏంటి, అసలు అటువంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలి. నిన్ననే మనం తెలుసుకున్నాం, ఇండియాకి రష్యాకి మధ్య జ్యుడిషియల్ కోఆపరేషన్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ కుదిరిందని చెప్పేసి, న్యాయరంగంలో పరస్పర సహకారానికి సంబంధించి ఒక ఒప్పందం. మరి ఇప్పుడు ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య పబ్లిక్ సెక్టార్ ఆడిటింగ్ రంగంలో కోఆపరేషన్ కోసం ఒక అగ్రిమెంట్ కుదిరింది. మరి ఇజ్రాయెల్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది, మనం ఇటీవల చూస్తూనే ఉన్నాం. ఇజ్రాయెల్ క్యాపిటల్ జెరూసలేం, ఇరాను ఇజ్రాయెల్ యుద్ధము, ఇరాన్ అమెరికా వారు, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డీటెయిల్గా తెలుసుకున్నాం. సో మరి ఇక్కడ బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలి. అసలు ఈ ఒప్పందం వల్ల లాభాలు ఏంటి? ఫస్ట్ దానికంటే ముందు ఆడిటింగ్ అంటే ఏంటి, పబ్లిక్ సెక్టార్ ఆడిటింగ్ అంటే ఏంటి? మీరు పాలిటీలో చదువుతారు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని చెప్పేసి. కాగ్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, పార్ట్ 5 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, భారత రాజ్యాంగంలో పార్ట్ 5లో కాగ్ గురించి కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. పార్ట్ 5 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? యూనియన్ గవర్నమెంట్ గురించి, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ గురించి తెలిపేదే పార్ట్ 5. అందులో కాగ్కి సంబంధించి ఆర్టికల్ 148 టు 151, ఆర్టికల్ 148 నుంచి 151 వరకు కాగ్ గురించి తెలిపే ఆర్టికల్స్. ఆర్టికల్ 148 ఏం చెప్తుంది? దేర్ షల్ బి ఏ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. భారతదేశంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే ఒక వ్యవస్థ ఉంటుంది. ఇదొక రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి ఏం చేస్తుంది కాగ్ అనేది? మనకి జనరల్గా మనం చూస్తూ ఉంటాం, యూనియన్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్సు, లోకల్ బాడీ గవర్నమెంట్స్ ఉంటాయి కదా, పంచాయతీలు, మున్సిపాలిటీలు, వీటికి సంబంధించిన ఫైనాన్సెస్ ఏవైతే ఉంటాయో ఈ ఫైనాన్సెస్కి సంబంధించి ఆడిటింగ్ చేస్తుంది. లోకల్ గవర్నమెంట్సు, యూనియన్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు జనరల్గా మనకి వీళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, వీళ్ళ రెవెన్యూ ఎలా ఉంది, వీళ్ళు ఏ విధంగా ఖర్చు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి రిపోర్ట్లు ఇస్తుంది. సో ఆర్టికల్ 148 గుర్తుపెట్టుకోండి, కాగ్. ఆర్టికల్ 149 ఏంటి? ఆర్టికల్ 149 కాగ్ యొక్క విధులు, అధికారాలు. ఆర్టికల్ 149 డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ కాగ్. ఆర్టికల్ 150 ఇవన్నీ కూడా మీకు పాలిటీలో వెళ్ళిపోతాయండి. మనకి సింపుల్గా ఒప్పందము, ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య ప్రభుత్వ రంగ ఆడిటింగ్లో సహకారం, అది సరిపోతుంది, వన్ లైనర్ అది. దానికి మళ్ళీ మనం వీడియో చూడాల్సిన అవసరం లేదు. కానీ వీడియో చూస్తున్నామంటే కొద్దిగా వాల్యూ అడిషన్ ఉండాలి కాబట్టి ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఆర్టికల్ 150 వచ్చేసి యూనియన్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించిన అకౌంట్స్. ఆర్టికల్ 150 ఫార్మ్ ఆఫ్ ది అకౌంట్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్. ఆర్టికల్ 150 ఫార్మ్ ఆఫ్ ది అకౌంట్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్. సో గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 148 కాగ్ అనే వ్యవస్థ ఉంటుంది. ఆర్టికల్ 149 వచ్చేసి డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ కాగ్. ఆర్టికల్ 150 ఫార్మ్ ఆఫ్ ది అకౌంట్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్. ఇక ఫైనల్గా ఆర్టికల్ 151 వచ్చేసి, ఆర్టికల్ 151 ఆడిట్ రిపోర్టులు. యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఆడిట్ రిపోర్టులను కాగ్ ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారు, ప్రెసిడెంట్కి అందజేస్తారు. స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఆడిట్ రిపోర్టులను గవర్నర్కి అందజేస్తారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి, కాగ్. మరి కాగ్కి పదవీకాలం ఎంత ఉంటుందండి? 6 years. కాగ్ యొక్క టెన్యూరు 6 years, 6 ఏండ్లు లేదా 65 ఏండ్లు వచ్చేంత వరకు పదవిలో ఉంటారు. 6 years ఆర్ అంటిల్ ద ఏజ్ ఆఫ్ 65 years, విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్. ఏది త్వరగా ముందొస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 6 ఏండ్ల పదవీకాలం ముగిసేలోపే 65 ఏళ్ళు వచ్చాయనుకోండి, తనకి రిటైర్ అవుతాడు అన్న అర్థము. సో 6 years ఆర్ అంటిల్ ద ఏజ్ ఆఫ్ 65 years. మరి కాగ్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ నియమిస్తారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. మరి కాగ్ని తొలగించాలి అంటే, కాగ్ని రిమూవ్ చేయాలి అంటే ఒక సుప్రీంకోర్టు యొక్క జడ్జిని ఎలా తొలగిస్తారో అలా తొలగిస్తారు. కాగ్ని ఎలా రిమూవ్ చేస్తారు?
సుప్రీంకోర్టు జడ్జిని ఎలా రిమూవ్ చేస్తారో ఆ ప్రొసీజరే ఫాలో అవుతారు. ఇది మనకి కాగ్ గురించి ఇలాంటి పాయింట్స్ అన్నీ రాసుకుంటే రేపు పొద్దున్న పాలిటీలో చదివినప్పుడు, మీరు పాలిటీ చదివేటప్పుడు కొద్దిగా ఈజీ అవుతుందండి. మరి ఏం చేస్తారు ఈ ఒప్పందం ద్వారా? ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా మనకి వీళ్ళు ఆడిట్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని ఉపయోగించి ఆడిట్ వ్యవస్థను బలోపేతం చేయాలి అన్నదే ముఖ్య ఉద్దేశం. మరి ప్రస్తుతం ఇండియాకి కాగ్గా ఎవరున్నారు? కె సంజయ్ మూర్తి గారు. కంట్రోలర్ అండ్ రైటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరున్నారంటే కె సంజయ్ మూర్తి గారు. స్టిల్ బోర్డు కొద్దిగా వర్కింగ్ ఇష్యూ ఉందండి. ఆ ఇష్యూని మేము రోజు డైలీ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం. సో ప్లీజ్ అండర్స్టాండ్, కొద్దిగా స్లోగా ఉంది, రెస్పాండ్ అవుతుంది. మేము ఆల్రెడీ అప్డేట్స్ ఇన్స్టాల్ చేసినప్పటికీ బట్ స్టిల్ సమ్ ఇష్యూ ఉంది. రేపటికల్లా క్లియర్ అవుతుంది. నెక్స్ట్ వన్, బ్రిక్స్ అంతరిక్ష సంస్థల అధిపతుల సమావేశం 2026. బ్రిక్స్ అంతరిక్ష సంస్థల అధిపతుల సమావేశము, బ్రిక్స్ యొక్క హెడ్స్ ఆఫ్ స్పేస్ ఏజెన్సీస్ మీటింగ్ 2026. బ్రిక్స్ హెడ్స్ ఆఫ్ స్పేస్ ఏజెన్సీస్ మీటింగ్ 2026. మరి ఈ బ్రిక్స్ అంతరిక్ష సంస్థల అధిపతుల సమావేశము 2 రోజుల పాటు కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. బ్రిక్స్ యొక్క హెడ్స్ ఆఫ్ స్పేస్ ఏజెన్సీస్ మీటింగ్ 2026 2 days పాటు బెంగళూరులో జరిగింది. నిన్న ముగిసింది. జూన్ 23 నుంచి జూన్ 24 వరకు బెంగళూరులో జరిగింది. మరి ఇక్కడ మనం ఇటువంటి టాపిక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బ్రిక్స్కి సంబంధించి 2026 జనవరి 1 నుంచి ఇండియా ఈ సంవత్సరానికి గాను బ్రిక్స్ చైర్మన్షిప్ పదవి చేపట్టింది అని చెప్పేసి, 18th బ్రిక్స్ సమావేశం ఈ సంవత్సరం ఇండియాలోని న్యూఢిల్లీలో జరగబోతోంది అని చెప్పేసి, మరి ఈ బ్రిక్స్కి సంబంధించి అనుబంధ సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. సబ్సిడరీ మీటింగ్స్ అంటారు కదా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. బ్రిక్స్ అగ్రికల్చరల్ మినిస్టర్స్ మీటింగ్ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. బ్రిక్స్ విపత్తు నిర్వహణ సమావేశం ఒడిశాలోని పూరిలో జరిగింది. బ్రిక్స్ డిజాస్టర్ రెస్పాన్స్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఒడిశాలో జరిగింది అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. రైట్, మరి ఇప్పుడు బ్రిక్స్కి సంబంధించి హెడ్స్ ఆఫ్ స్పేస్ ఏజెన్సీస్ మీటింగ్, అంటే అంతరిక్ష రంగాన్ని, స్పేస్ సెక్టార్ని ఎలా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క స్పేస్ ఏజెన్సీల చీఫ్ల మీటింగ్ బెంగళూరులో జరిగింది. మరి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బ్రిక్స్ అంటేనే 11 కంట్రీస్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అవి వాటితో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈ యొక్క బ్రిక్స్ హెడ్స్ ఆఫ్ స్పేస్ ఏజెన్సీస్ మీటింగ్ జరిగింది. ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు పాల్గొన్నారు. మరి ఈ యొక్క మీటింగ్ని ఎవరు నిర్వహించారు అంటే ఇస్రో మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నిర్వహించింది. ఇస్రో చీఫ్ వచ్చేసి వి నారాయణన్ గారు. మనం డిస్కస్ చేసుకున్నాం ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరు అని చెప్పేసి. మరి ఇక్కడ యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు మాట్లాడుతూ బ్రిక్స్ స్పేస్ ఎకానమీని డెవలప్ చేయాలి, బ్రిక్స్ దేశాల మధ్య స్పేస్ ఎకానమీని, అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పేసి చెప్పారు. ఇందులో ఈ యొక్క బ్రిక్స్ అంతరిక్ష సంస్థల అధిపతుల సమావేశంలో 10 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సౌదీ అరేబియా నుంచి ఎవరు పాల్గొనలేదన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇంకా ఏమని మాట్లాడారు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు మాట్లాడుతూ బ్రిక్స్ దేశాల మధ్య రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ కాన్స్టలేషన్ ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేయాలి అని చెప్పేసి చెప్పారు. బ్రిక్స్ దేశాల మధ్య రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ల కూటమి మనం డిస్కస్ చేసుకున్నాం. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటే గుర్తు రావాల్సినది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, భూ పరిశీలన ఉపగ్రహాలు, వీటినే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటారు. ఎందుకు ఉపయోగిస్తారు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లని? జనరల్గా వ్యవసాయ రంగంలో కావచ్చు, పర్యావరణాన్ని పర్యవేక్షించడానికి, ఎన్విరాన్మెంటల్ మానిటరింగు, విపత్తు నిర్వహణ అలర్ట్స్ ఇవ్వడం కోసం, డిజాస్టర్ మేనేజ్మెంట్ అలర్ట్స్ కోసం కావచ్చు, వనరుల మ్యాపింగ్ కోసం, రిసోర్స్ మ్యాపింగ్ అంటే భూగర్భ జల వనరులు ఎంత ఉన్నాయి, ఈ యొక్క పచ్చదనం ఎంత ఉంది భూమిపైన, ఇటువంటి రిసోర్సెస్ని మ్యాపింగ్ చేయడం కోసం రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని యూజ్ చేస్తారు. సో ఆ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ల కాన్స్టలేషన్ కూటమి ఏదైతే ఉందో ఆ ఉపగ్రహాల కూటమిని బలోపేతం చేయాలి అని చెప్పేసి చెప్పారు. సో మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు మాట్లాడుతూ బ్రిక్స్ దేశాల మధ్య ఒక స్పేస్ ఎకానమీని డెవలప్ చేయాలి. మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ ఇండియా వివిధ దేశాలకు సంబంధించిన శాటిలైట్లను లాంచ్ చేస్తూ ఉంటుంది మన రాకెట్ల ద్వారా, మన పిఎస్ఎల్వి అటువంటి రాకెట్ల ద్వారా. దానివల్ల ఏమవుతుంది, మనకి ఆదాయం వస్తుంది, స్పేస్ ఎకానమీ అంటారు దాన్నే. సో ఇది అండి బ్రిక్స్ అంతరిక్ష సంస్థల అధిపతుల సమావేశము బెంగళూరులో జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, రక్షిత మోటార్ సైకిల్ ఆధారిత క్షతగాత్రుల తరలింపు మరియు అత్యవసర స్పందన వ్యవస్థ. రక్షిత మోటార్ సైకిల్ ఆధారిత క్షతగాత్రుల తరలింపు మరియు అత్యవసర స్పందన వ్యవస్థ. రక్షిత అనేది ఒక మోటార్ వెహికల్ అంబులెన్స్ అండి. ఈ విధంగా చెప్పాలంటే బైక్ అంబులెన్స్ అని చెప్పవచ్చు.
మరి దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో భద్రతా దళాలకి ఏమైనా వాళ్ళు ఏదైనా ప్రమాదంలో గాయపడినప్పుడు వాళ్ళని ఇమ్మీడియట్గా హాస్పిటల్స్కి తరలించడానికి ఈ బైక్ అంబులెన్స్ని యూజ్ చేస్తారు. దీనిని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రదర్శించడం జరిగింది. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు కొన్నిసార్లు వాళ్ళు విధులు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్స్కి గురవుతారు. సో వాళ్ళని ఇమ్మీడియట్గా సేవ్ చేయాలి అని చెప్పేసి హాస్పిటల్స్కి తరలించేందుకు ఈ బైక్ అంబులెన్స్ రక్షిత అనే ఒక బైక్ అంబులెన్స్ని DRDO డెవలప్ చేసింది, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 11వ అంతర్జాతీయ పోలీస్ ఎగ్జిబిషన్ సదస్సు జరుగుతూ ఉంది. అలానే న్యూఢిల్లీలో 7th డ్రోన్ అంతర్జాతీయ ఎక్స్పో సదస్సు కూడా జరుగుతూ ఉంది. న్యూఢిల్లీలో 11th ఇంటర్నేషనల్ పోలీస్ ఎక్స్పో 2026 అండ్ 7th డ్రోన్ ఇంటర్నేషనల్ ఎక్స్పో సదస్సు జరుగుతూ ఉంది. అక్కడ దీన్ని డెమాన్స్ట్రేట్ చేశారు, ప్రదర్శించారు. మరి ఇక్కడ ఏంటి అసలు, ఇది యాక్చువల్లీ 2021లోనే లాంచ్ చేశారు. ఈ బైక్ అంబులెన్స్ని 2021లోనే లాంచ్ చేశారు. కానీ ఇప్పుడు న్యూఢిల్లీలో ఆ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది కాబట్టి, ప్రదర్శించారు కాబట్టి మనం డెఫినెట్లీ ఒకసారి తెలుసుకోవాలండి. సో ఎప్పుడు లాంచ్ చేశారంటే 2021 18th జనవరినే లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు అంటే DRDOకి చెందిన DRDOకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ అనే ఒక లేబొరేటరీ లాంచ్ చేసింది. దీనిని CRPFకి అందజేసింది 2021లో, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సెస్కి అందించింది. మరి ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. సో రక్షిత అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇలాంటివి అడుగుతాడంటే ఎగ్జామ్లో మీరు చూస్తే 2021 ఫిబ్రవరిలో ఇది లాంచ్ చేసిన నెక్స్ట్ మంతే IB ఎగ్జామ్ జరిగింది. ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO గ్రేడ్ 2 ఎగ్జామ్ జరిగితే అందులో అడిగాడు రక్షిత అంటే ఏంటి, ఇది ఒక బైక్ అంబులెన్స్, దీన్ని డెవలప్ చేసింది DRDO మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఇది అత్యవసర పరిస్థితుల్లో దీన్ని యూజ్ చేస్తారు. థర్డ్ స్టేట్మెంట్ దీన్ని డెవలప్ చేసింది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నాడు, రాంగ్. కాబట్టి ఆన్సర్ 1 and 2 అట్లా అడుగుతాడు. సో మరి దీన్ని ఓన్లీ సెక్యూరిటీ వాళ్ళ కోసమే ఉపయోగిస్తారా అంటే సెక్యూరిటీ వాళ్ళకు, అలానే సివిలియన్స్కి కూడా కొన్ని పరిస్థితుల్లో సాధారణ పౌరులు ఎవరన్నా గాయపడినా కూడా ఆ సివిలియన్స్ని కూడా ప్రొటెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, రాజ్యసభ ఎంపీలపై క్రిమినల్ కేసులకు సంబంధించిన ADR నివేదిక. ADR అంటేనే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్. ఇది ఒక NGO, ఇది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ చెప్పవచ్చు. ఈ ADR సంస్థ జనరల్గా ఇండియాలో లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలపైన క్రిమినల్ కేసెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆస్తుల వివరాలు, వాళ్ళ యొక్క అసెట్స్ డీటెయిల్స్, ఇండియాలో క్రిమినల్ కేసెస్ ఉన్న చీఫ్ మినిస్టర్స్ ఎంతమంది ఉన్నారు, అలాంటి వాటికి సంబంధించి డీటెయిల్స్, రిపోర్ట్స్ని తయారు చేస్తూ ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన యొక్క పొలిటికల్ సిస్టంలో పారదర్శకతను తీసుకురావాలి, పొలిటికల్ సిస్టంలో ట్రాన్స్పరెన్సీని తీసుకురావాలనేది దీని ముఖ్య ఉద్దేశం. మరి ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది, ఈ రిపోర్ట్ని ఎవరు తయారు చేశారు అంటే ADR సంస్థ మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థ. ఈ రిపోర్ట్ ప్రకారము ఇండియాలో రాజ్యసభలోని మొత్తం ఎంపీలలో 31% మంది ఎంపీలపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. రాజ్యసభలోని టోటల్ ఎంపీస్లో 31% ఎంపీస్ పైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అందులో అలానే రాజ్యసభలోని మొత్తం ఎంపీలలో 16% మంది ఎంపీలపైన తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా రాజ్యసభ ఎంపీస్లో 31% ఎంపీస్ పైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇక 16% ఆఫ్ ద రాజ్యసభ ఎంపీస్ పైన సీరియస్ క్రిమినల్ కేసెస్, తీవ్రమైన క్రిమినల్ నేరాలు వాళ్ళపైన ఉన్నట్టు చెప్పింది ADR సంస్థ. మరి ఇంకా ADR సంస్థ ఏమని చెప్పింది? సో మరి పర్సంటేజ్ 31% అంటే మెంబర్స్ ఎంతమంది? మొత్తం రాజ్యసభ సభ్యుల్లో 69 మంది పైన క్రిమినల్ కేసులు, 36 మంది పైన తీవ్రమైన క్రిమినల్ కేసులు. ఇక మరి రాష్ట్రాల విషయానికి వస్తే ఈ రాజ్యసభ ఎంపీలలో ఎవరిపైన క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్నాయి, ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళపైన ఎక్కువగా ఉన్నాయంటే ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ ఉంది, సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర, థర్డ్ ఆంధ్రప్రదేశ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక పార్టీల వారీగా చూసుకుంటే హైయెస్ట్ బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీలపైన 28 మెంబర్స్ పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి, 14 మెంబర్స్ పైన సీరియస్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి.
సెకండ్ ప్లేస్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది. ఇక్కడ ఈ డేటా అంతా కూడా మనకి అవసరం ఉండదండి. జనరల్గా ఇది ఒక ఎన్జిఓ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసే రిపోర్ట్ కాబట్టి జనరల్గా ఇవి న్యూస్ పేపర్స్లో ఏంటంటే ఇస్తాడు, సాహిత్యం ఇస్తాడు. ఎంతమంది పైన హత్యాయత్నం కేసులు ఉన్నాయి, ఎంతమంది పైన దొంగతనం కేసులు ఉన్నాయి, సార్ రకరకాలుగా ఇస్తూ ఉంటారు. ఎంతమంది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది బిలియనీర్లు ఉన్నారు, అవన్నీ ఇస్తాడు. కానీ మనకి క్రక్స్ అంటారు కదా, ఎసెన్స్, సారం తీసుకోవాలా, అవసరమైందే తీసుకోవాలా. సో గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ ఏ స్టేట్కి సంబంధించిన ఎంపీలు అంటే తెలంగాణ, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ ఆంధ్రప్రదేశ్. పార్టీల వారీగా చూసుకుంటే బీజేపీ, సెకండ్ కాంగ్రెస్. మీరు నీట్గా నోట్స్ కూడా రాసుకోవచ్చు. ఇక ఆస్తుల వివరాల విషయానికి వస్తే, అసెట్స్ డీటెయిల్స్ విషయానికి వస్తే 226 రాజ్యసభ ఎంపీలు తమ ఆస్తుల వివరాలని ప్రకటించారు. మరి ఆ 226 మంది రాజ్యసభ ఎంపీల ఆస్తుల విలువ ఓవరాల్గా 26,047 కోట్లు, 26,047 crore. మరి తెలుగు రాష్ట్రాల వాటా తీసుకుంటే మన బోత్ తెలుగు స్టేట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యొక్క షేరు 39.39% ఉంది. అంటే ఆ 26,047 కోట్లలో 39.39% మంది, 39.39% తెలుగు రాష్ట్రాల వాటా. మరి తెలంగాణ రాజ్యసభ ఎంపీల ఆస్తి వచ్చేసి 8,310 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎంపీల ఆస్తి 1,949 కోట్లు. బట్ ఇదంతా నో నీడ్ యాక్చువల్లీ. సో ఈ 2 పాయింట్లు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఎంతమంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎంత సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి సేవల రంగ ఉత్పత్తికి కొత్త సూచి. 2024-25 ప్రాతిపదికతో విడుదల. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీస్ సెక్టార్లో ప్రొడక్షన్ని మెజర్ చేయడం కోసం ఒక న్యూ ఇండెక్స్ని లాంచ్ చేయబోతోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేవా రంగంలో ఎంత ఉత్పత్తి ఉంది, ఎంత ఉత్పత్తి అవుతా ఉంది అని చెప్పేసి కొలవడానికి ఒక కొత్త సూచికని July 14న విడుదల చేయబోతా ఉంది. దానికి బేస్ ఇయర్గా 2024-25ని యూస్ చేయబోతా ఉన్నారు. ఇక్కడ మనకి ఎకానమీ అంటేనే జనరల్గా వేరియస్ థింగ్స్ వస్తాయండి. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పారిశ్రామిక ఉత్పత్తి సూచి, పరిశ్రమలలో ఉత్పత్తి ఎంత ఉంది, ఏ స్థాయిలో ఇండస్ట్రీస్లో ప్రొడక్షన్ ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటాని ప్రతి మంత్ కూడా గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ లాంచ్ చేస్తుంది. సో అట్లా మనకి మరి సర్వీస్ సెక్టార్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మన ఇండియన్ జీడిపిలో అత్యధిక వాటా సర్వీస్ సెక్టారే కదా. మరి ఆ సర్వీస్ సెక్టార్లో ప్రొడక్షన్ ఎంత ఉందో తెలుసుకోవాలి, ఎంత ఉత్పత్తి వస్తుందో తెలుసుకుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థకి కరెక్ట్గా దాన్ని కొలిచినట్టు అవుతుందని చెప్పేసి ఒక సపరేట్ సూచికని రిలీజ్ చేయబోతున్నారు. దాని పేరే ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొడక్షన్. మరి ఎవరు లాంచ్ చేయబోతా ఉన్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మాస్పీ అంటే గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ. ఎప్పుడు లాంచ్ చేయబోతా ఉన్నారు? July 14న. మరి బేస్ ఇయర్ వచ్చేసి 2024-25. దీనిని 60 రోజుల ల్యాగ్తో రిలీజ్ చేయబోతా ఉన్నారు. అంటే ప్రతి నెల కూడా 60 రోజులకు ముందు ఉన్న గణాంకాలతో ఈ సూచికను విడుదల చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్కి సంబంధించి ఫస్ట్ ఇండెక్స్ని, మొదటి సూచికని 2026 ఏప్రిల్ మంత్కు గాను July 14న విడుదల చేయబోతా ఉన్నారు. July 14న. ఇక ఆ తర్వాత డేటాను మాత్రం ఎవ్రీ మంత్ 29th డే 29వ రోజున రిలీజ్ చేస్తారు. ఒకవేళ 29th డే 29వ రోజున హాలిడే అయితే ఆ నెక్స్ట్ వర్కింగ్ డేలో రిలీజ్ చేస్తామని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి నెల కూడా 60 డే ల్యాగ్, 60 రోజులకు ముందు ఉన్న గణాంకాలతో కూడిన డేటానే రిలీజ్ చేస్తారు. సో మరి ఆల్రెడీ మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉంది, ఐఐపి, పరిశ్రమలకు సంబంధించి. అది పరిశ్రమలు. కానీ సర్వీస్ సెక్టార్ కూడా ఒకటి ఉండాలని చెప్పేసి ఐఎస్పిని లాంచ్ చేయబోతున్నారు, ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొడక్షన్. ఇందులో ఫార్మల్ సర్వీస్ సెక్టార్ని కవర్ చేయబోతూ ఉన్నారు. ఫార్మల్ సర్వీస్ సెక్టార్ అంటే ఏంటి? సంఘటిత రంగము, ఇన్ఫార్మల్ సెక్టార్ కాదు, అసంఘటిత రంగం కాదు, ఫార్మల్ సెక్టార్ని కవర్ చేస్తారు. సో మరి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మధ్యన ఇవి ఎక్కువగా న్యూస్లో ఉన్నాయి కదండి. ఉదాహరణకు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎవరు రిలీజ్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉండే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, NSO సంస్థ, మాస్పీ మంత్రిత్వ శాఖ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఐఐపి కొత్త డేటా బేస్, బేస్ ఇయర్ ఏంటి ఇప్పుడు? 2022-23.
రైట్. ఇక అలానే సిపిఐ డేటాని ఎవరు రిలీజ్ చేస్తారు? సేమ్ ఇది కూడా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మాస్పీ మంత్రిత్వ శాఖ. మరి సిపిఐకి ఇప్పుడు బేస్ ఇయర్ ఏంటి? 2024 కదా కొత్త బేస్ ఇయర్. ఇక జీడిపి డేటాని ఎవరు రిలీజ్ చేస్తారు? సేమ్ మాస్పీ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉండే ఎన్ఎస్ఓ సంస్థ, దాని కింద ఉండే ఎన్ఎస్ఓ సంస్థ. దీనికి కూడా కొత్త బేస్ ఇయర్ 2022-23. ఇక డబ్ల్యూపిఐ డేటాని ఎవరు రిలీజ్ చేస్తారు? ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్. ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్ ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ. మరి డబ్ల్యూపిఐకి కొత్త బేస్ ఇయర్ ఏంటి? 2022-23. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి, డైరెక్ట్గా అడుగుతాడు. ఇక ఇండియాలో ట్రేడ్ డెఫిసిట్ డేటాని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే, భారతదేశంలో వాణిజ్య లోటు ఉందా, వాణిజ్య మిగులు ఉందా, ట్రేడ్ డెఫిసిట్ డేటా కావచ్చు, ట్రేడ్ సర్ప్లస్ డేటా, అలానే వస్తువుల ఎగుమతులు ఎలా ఉన్నాయి, మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటారు. మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే వస్తువుల ఎగుమతులు, వస్తువుల దిగుమతులు ఎలా ఉన్నాయి, ఆ డేటాని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ. అట్లా మీరు ఇవి ఒకసారి ఐడియా పెట్టుకుంటే రేపొద్దున ఈజీ అవుతుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క డబ్ల్యూపిఐ తప్ప, ఒక డబ్ల్యూపిఐ ఈ ట్రేడ్ డెఫిసిట్, గూడ్స్ ఎగుమతులు ఆ విషయానికి అవి మినహాయిస్తే సిపిఐ, ఐఐపి, జీడిపి డేటాని విడుదల చేసే మంత్రిత్వ శాఖ మాస్పీ మంత్రిత్వ శాఖ. ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షన్ని కూడా మాస్పీ మంత్రిత్వ శాఖే విడుదల చేయబోతా ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి ఎకానమీలో వెళ్ళిపోతాయి. మరి డేటాని ఎట్లా వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు? ఇండెక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొడక్షన్ని తయారు చేయాలంటే డేటా ఎక్కడి నుంచి తీసుకుంటారంటే జిఎస్టీ డేటాబేసు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డేటాబేస్ నుంచి, అలానే అడ్మినిస్ట్రేటివ్ రికార్డుల నుంచి, అలానే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇన్కార్పొరేటెడ్ సర్వీస్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ సర్వేల నుంచి, యాన్యువల్ సర్వే ఆఫ్ ఇన్కార్పొరేటెడ్ సర్వీస్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ASISSE సర్వేల నుంచి డేటాని తీసుకుంటారన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మనకి బయోడైవర్సిటీకి సంబంధించి మేఘాలయలో రెండు కొత్త నత్త సూక్ష్మ జాతులు కనుగొన్న శాస్త్రవేత్తలు. మేఘాలయ స్టేట్లో 2 న్యూ మైక్రోస్కోపిక్ స్నెయిల్ స్పీషీస్ని డిస్కవర్ చేశారు రీసెర్చర్స్. ఇక్కడ స్నెయిల్ స్పీషీస్ అంటే నత్తలు. మరి మనం ఇలాంటివి వార్తల్లో ఉన్నప్పుడు ఎవరు కనుగొన్నారు, వాటి పేర్లు ఏంటి, అటువంటివి తెలుసుకుంటే సరిపోతుంది. మేఘాలయలోని సున్నప్రాయి గుహల్లో కనుగొన్నారు. మేఘాలయలోని లైమ్ స్టోన్ కేవ్స్లో కనుగొన్నారు. మరి వాటి పేర్లు వచ్చేసి జియోరిస్సా మెగాలయన్సిస్, అక్మెల్లా బెన్సోని అనే 2 నత్త జాతులు. ఎక్కడ కనుగొన్నారు అంటే మేఘాలయలోని క్రెంపూరి ఆర్వా కేవ్స్లో, మేఘాలయలోని క్రెంపూరి ఆర్వా గుహల్లో కనుగొన్నారు. మరి ఎవరు కనుగొన్నారు అంటే అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ శాస్త్రవేత్తలు. అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ శాస్త్రవేత్తలు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక యూరోప్ జర్నల్ టాక్సానమీలో పబ్లిష్ చేశారు. సో ఆ పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఇక సాంస్కృతిక అంశాల విషయానికి వస్తే కల్చరల్ టాపిక్స్ అంటే ఫెస్టివల్స్ అటువంటివి. హెమిస్ ఫెస్టివల్ 2026 ఎస్టర్డే లడఖ్లో ప్రారంభమైంది. లడఖ్లోని లేహ్ జిల్లాలో ప్రారంభమైంది హెమిస్ పండుగ 2026. మరి ఇది లడఖ్లోని లేహ్ ప్రాంతంలో జరుపుకునే ఒక బుద్ధిస్ట్ పండుగ, ఒక బౌద్ధ పండుగ అని చెప్పవచ్చు. లడఖ్లో ఉన్న బుద్ధిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు, ప్రతి సంవత్సరం కూడా టిబెట్ లూనార్ క్యాలెండర్ ప్రకారం, టిబెటన్ బౌద్ధ లూనార్ క్యాలెండర్ ప్రకారము వాళ్ళకి 5వ నెల 10వ రోజున ఈ హెమిస్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. 5వ నెల అంటే మన క్యాలెండర్ 5వ నెల కాదు, టిబెటన్ బౌద్ధ క్యాలెండర్ ప్రకారము వాళ్ళకి అది 5వ నెల సెలబ్రేట్ చేసుకునే మంత్ అది 5వ నెల అవుతుంది. సో మరి బర్త్ యానివర్సరీ గురు పద్మసంభవ, ఒక బుద్ధిస్ట్ మాంక్, ఒక బౌద్ధ గ్రేట్ పర్సనాలిటీ గురు పద్మసంభవ గారి యొక్క బర్త్ యానివర్సరీ జయంతి సందర్భంగా ఈ ఫెస్టివల్ని
సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో మరి ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే లడఖ్లోని లేహ్ జిల్లాలోని హెమిస్ బౌద్ధ క్షేత్రంలో, హెమిస్ బుద్ధిస్ట్ మోనాస్టరీలో సెలబ్రేట్ చేసుకుంటారు 2 రోజుల పాటు. నిన్న స్టార్ట్ అయింది అంటే ఇవాళ ముగిసిందని అర్థము. మరి ఇందులో భాగంగా ఆ బుద్ధిస్ట్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా చామ్ మాస్కులు ధరించి, ఇక్కడ వీళ్ళు మాస్కులు ధరించారు కదా, వీటిని చామ్ మాస్కులు అంటారు. ఆ చామ్ మాస్క్స్ని ధరించి వాళ్ళు డ్యాన్సులు చేస్తారు. సో సింపుల్గా గుర్తుపెట్టుకుంటే ఇది ఒక యాన్యువల్ బుద్ధిస్ట్ ఫెస్టివల్, ప్రతి సంవత్సరం జరుపుకునే బౌద్ధ పండుగ లడఖ్. మరి ఇక్కడ హెమిస్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఎన్విరాన్మెంట్లో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. హెమిస్ నేషనల్ పార్క్ లడఖ్. హెమిస్ నేషనల్ పార్క్ ఉన్న ప్రాముఖ్యత ఏంటండి? ప్రపంచంలో అత్యధికంగా స్నో లెపర్డులు ఉన్న ప్రాంతం ఏది? లడఖ్. వరల్డ్స్ హైయెస్ట్ స్నో లెపర్డ్స్ ఫౌండ్ ఇన్ లడఖ్. ప్రపంచంలో అత్యధికంగా స్నో లెపర్డుల డెన్సిటీ, అత్యధికంగా స్నో లెపర్డుల సాంద్రత ఉన్న నేషనల్ పార్కు హెమిస్ నేషనల్ పార్క్ లడఖ్. అట్లా ఒకసారి గుర్తు చేసుకుంటే సరిపోతుంది. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం స్నో లెపర్డ్స్ గురించి. హెమిస్ నేషనల్ పార్క్ అనేది ప్రపంచంలోనే అత్యధికంగా స్నో లెపర్డ్ల సాంద్రతను కలిగిన ప్రాంతము. ఇక 2011 సెన్సస్ ప్రకారము ఇండియాలో ఉన్న రిలీజియస్ మైనారిటీస్ గురించి, బుద్ధిస్టులు ఎవరు? భారతదేశంలో మతపరంగా మైనారిటీలు వాళ్ళు, రిలీజియస్ మైనారిటీస్. మరి ఇండియాలో హైయెస్ట్ రిలీజియస్ మైనారిటీస్ ముస్లిమ్స్. 2011 సెన్సస్ ప్రకారం మీకు ఇది సొసైటీలో వెళ్ళిపోతుంది. సెకండ్ ప్లేస్లో క్రిస్టియన్స్ ఉన్నారు. రిలీజియస్ మైనారిటీస్, మతపరమైన మైనారిటీలు నేను చెప్తా ఉన్నాను. ఓవరాల్గా అయితే హిందువులు టాప్లో ఉంటారు, కానీ మతపరమైన మైనారిటీలు 6 రిలీజియస్ మైనారిటీస్ని గుర్తించింది భారత ప్రభుత్వం. అందులో ముస్లిమ్స్ హైయెస్ట్ ఉంటారు, సెకండ్ ప్లేస్లో క్రిస్టియన్స్, థర్డ్ ప్లేస్లో 6, ఫోర్త్ ప్లేస్లో బుద్ధిస్టులు సుమారుగా 0.84 crore, ఫిఫ్త్ ప్లేస్లో జైన్స్, లాస్ట్ ప్లేస్లో జొరాస్ట్రియన్స్ అంటారు కదా, పార్సీలు వాళ్ళు. సో ఇవన్నీ మీకు సొసైటీలో వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వన్ అగైన్ కల్చర్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్, గుప్తుల కాలం నాటి స్నానఘట్టం. బీహార్లోని నలంద విశ్వవిద్యాలయ సమీపంలో ఒక జలాశయం వద్ద గుప్తుల కాలం నాటి స్నానఘట్టాన్ని కనుగొన్నారు. బీహార్లోని నలంద యూనివర్సిటీకి నియర్ బై ఒక రిజర్వాయర్ వద్ద ఒక బాతింగ్ ఘాట్, ఒక స్నానఘట్టం అంటే ఏంటి? స్నానాలు చేసే ప్రదేశము. ఆ బాతింగ్ ఘాట్ని డిస్కవర్ చేశారు. ఇది 1600 ఏళ్ల నాటిది, 1600 year old. మరి గుప్తులు అంటేనే గుర్తు రావాల్సినది మనకి ఇండియన్ ఆర్ట్ పరంగా చూసుకుంటే, ఆర్ట్ పరంగా గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అంటారు. భారతదేశంలో ఆర్ట్, ఈ యొక్క కళలు, శిల్పాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఆర్ట్ పరంగా చూస్తే గోల్డెన్ ఏజ్, సువర్ణయుగము గుప్తుల పీరియడ్. మరి ఎక్కడ కనుగొన్నారు అంటే బీహార్లోని నలంద యూనివర్సిటీ. మరి నలంద యూనివర్సిటీ, ఇప్పుడు నలంద యూనివర్సిటీ ఉందంటే యూనివర్సిటీ లేదు కానీ అన్ని శిథిలాలు ఉంటాయి, అంత కూలిపోయినవి. ఇప్పుడు ఏ విధంగా అయితే విజయనగర హంపి సామ్రాజ్యం ఉందో అట్లా బీహార్లోని నలంద యూనివర్సిటీ రూయిన్స్ అంటారు. రూయిన్స్ అంటే శిథిలాలు, నేలమట్టం అయిపోయింది. అది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఒక బాతింగ్ ఘాట్ని కనుగొన్నారు. మరి దీని ప్రాముఖ్యత ఏంటంటే డైరెక్ట్గా అడుగుతారు. ఇటీవల 1600 ఏళ్ల నాటి స్నానఘట్టాన్ని ఎక్కడ కనుగొన్నారంటే బీహార్ నలంద యూనివర్సిటీ. మరి ఇక్కడ మీకు హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ ఐడియా ఉండాలండి. ఈ స్నానఘట్టాన్ని ఎలా తయారు చేశారంటే ఇక్కడ మీరు చూస్తే తెలుగు ఆర్టికల్లో కాల్చిన ఇటుకలు ఉపయోగించాడు అన్నాడు. కాల్చిన ఇటుకలు అంటే ఏంటి? బర్ంట్ బ్రిక్స్. బర్ంట్ బ్రిక్స్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఏం గుర్తు రావాలండి? ఏన్షియంట్ హిస్టరీ బాగా చదివి ఉంటే మీకు ఇమ్మీడియట్గా మైండ్లో స్ట్రైక్ అవ్వాల. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికతలో కాల్చిన ఇటుకల్ని ఉపయోగించారు వాళ్ళ నిర్మాణాల కోసం, అట్లా ఐడియా రావాలి. మరి ఇప్పుడు ఈ స్నానఘట్టాన్ని కనుగొన్నారు కదా, ఇది సుమారుగా 5 meters లాంగ్ ఉంది, 1.5 meters విడ్త్ ఉంది. బట్ ఎనీవే మనకు ఆ డీటెయిల్స్ అవసరం లేదండి. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే గుప్తా పీరియడ్ ఎప్పటి నుంచి అండి? జనరల్గా 300 AD to 550 AD, జనరల్గా 300 నుంచి 550 ADలో గుప్తా పీరియడ్ అంటారు. మరి అంటే దాని అర్థం ఏంటి? ఇది 6th century AD అని అర్థం. 550 AD అంటే 6వ శతాబ్దము. మరి 6వ శతాబ్దము 7వ శతాబ్దంలో జనరల్గా మనకి 6వ శతాబ్దం అంటేనే గుర్తు రావాల్సినది మెయిన్గా చైనీస్ ట్రావెలర్ గుర్తు రావాలా. చైనీస్ ట్రావెలరు ఐసింగ్ అనే ఒక చైనాకు చెందిన ఒక పర్యాటకుడు, ఐసింగ్, అతని పేరే ఈజింగ్ అని కూడా పిలుస్తారు. ఈజింగ్ అతను ఇండియాకు వచ్చాడు పల్లవులు చాళుక్యుల కాలంలో. అప్పుడు ఆయన చెప్పాడు గుప్తుల కాలంలో ముఖ్యంగా నలంద యూనివర్సిటీ ఆ టైంలో ఇలా స్నానఘట్టాలు ఉన్నాయని చెప్పేసి. సో ఆయన చెప్పిన మాటలకి విశ్వసనీయత కూడా వచ్చిందని చెప్పవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, 7th centuryలో
చైనాకు చెందిన ఒక బుద్ధిస్ట్ పర్యాటకుడు ఇండియాకు వచ్చాడు. అతని పేరే ఈజింగ్. అతని పాపులర్ పేరు వచ్చేసి ఐసింగ్. 635 AD నుంచి 713 CE మధ్య ఆయన పర్యటించాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇట్లా ఒక ఐడియా ఉండాలండి. ఫాహీను మీరు చదువుతారు ఏన్షియంట్ హిస్టరీలో. ఫాహీను, హ్యుయాన్ సాంగ్, లాస్ట్ ఐసింగ్. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి చైనా బౌద్ధ యాత్రికుడు ఎవరు అంటే ఫాహిన్. ఫస్ట్ చైనీస్ బుద్ధిస్ట్ ట్రావెలర్ టు కమ్ టు ఇండియా ఫాహిన్. అట్లా అన్ని ఐడియా ఉండాలి మీకు. ఇవన్నీ కూడా ఏన్షియంట్ హిస్టరీలో వెళ్ళిపోతారు రేపు పొద్దున్న. సో బంట్ బ్రిక్స్ అంటేనే మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గుర్తు రావాలా. మళ్ళీ ఆర్యుల పీరియడ్లో, వేదిక్ పీరియడ్లో వీళ్ళేమి కాల్చినీటికలు ఉపయోగించలేదు. వాళ్ళంతా ఏంది చెట్లపైన పుట్లపైన ఇండ్లను నిర్మించుకున్నారు ఆర్యులు వేదిక్ పీరియడ్లో. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ద గ్రేట్ అర్బనైజేషన్ సివిలైజేషన్, హరప్పా నాగరికత, ఇవన్నీ కూడా మీకు బాగుంటాయండి. ఏన్షియంట్ హిస్టరీ, మిడియవల్ హిస్టరీ, ఎన్సీఆర్టీలు అటువంటివి చదవండి, చాలా బాగుంటాయి అసలు. ఇంకా తమిళనాడు హిస్టరీ బుక్స్ ఉంటాయండి. మీరు చదవాలి అనుకుంటే ఎన్సీఆర్టీలు మేము చదవలేము అనుకుంటే ఒకసారి రెఫరెన్స్ తమిళనాడు హిస్టరీ బుక్స్ ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. అవి ఒకసారి చూడండి. ఓల్డ్ ఎన్సీఆర్టీస్ ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మామూలుగా అయితే ఎన్సీఆర్టీలు ఏన్షియంట్, మిడియవల్, మోడర్న్ అని చెప్పేసి 3 వస్తాయి. అవి కాకుండా ఓల్డ్ ఎన్సీఆర్టీలు అని చెప్పేసి జనరల్గా అవి 6th క్లాస్ 7th క్లాస్ ఉంటాయి, అన్ని ఇమేజెస్తో కూడినవి. అవి చాలా బాగుంటాయి, అవి ట్రై చేయండి. లేదంటే తమిళనాడు హిస్టరీ బుక్స్ తీసుకోండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా చూసుకుంటే ఉత్తర కొరియా అమ్ముల పదిలో అణ్వాయుధ నౌక. నార్త్ కొరియా కంట్రీ ఒక డిస్ట్రాయర్ షిప్ని తన ఆర్మ్డ్ ఫోర్సెస్లోకి చేర్చుకునింది. నార్త్ కొరియా కమిషన్స్ ఫస్ట్ ఇన్ క్లాస్ డిస్ట్రాయర్. ఉత్తర కొరియా అమ్ముల పదిలో అణ్వాయుధ నౌక. ఇక జనరల్గా డిఫరెంట్ కంట్రీస్ ఇలాంటి వార్షిప్స్ని తయారు చేస్తూ ఉంటాయండి. దాని పేరు తెలుసుకుంటే సరిపోతుంది. ఉత్తర కొరియా ఒక కొత్త డిస్ట్రాయర్ షిప్ని నిర్మించింది, ఒక యుద్ధ నౌక. దాని పేరే చే హ్యూన్. మరి దీని వెయిట్ వచ్చేసి 5000 టన్స్, 5000 టన్నులు. ఇది న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా మోసుకొని పోతుంది, అంటే అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. ఇక నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్, రైట్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి కొద్దిగా పడదు కదా. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ జాగ్రఫీలో మీరు నార్త్ కొరియా క్యాపిటల్, నార్త్ కొరియా కరెన్సీ కంటే కూడా మళ్ళీ చెప్తున్నానండి నేను, మీరు నార్త్ కొరియా కరెన్సీ, నార్త్ కొరియా క్యాపిటల్ అడుగుతాడో లేదో నాకు తెలియదు కానీ, అలాంటివి అడుగుతాడో లేదో నాకు తెలియదు కానీ, జాగ్రఫీలో మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా జాగ్రఫీలో బార్డర్ కంట్రీసు, సముద్రాల బార్డర్ కంట్రీస్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్. ఈస్ట్ చైనా సీ, సౌత్ చైనా సీ, ఎల్లో సీ. మరి ఎల్లో సీకి బార్డర్ కంట్రీసే ఈ నార్త్ కొరియా, సౌత్ కొరియా. అట్లా అవి చూసుకోండి. ఏది చదవాలో తెలుసుకోవాలండి. మనకి మీరు కొంతమంది అనొచ్చు రీజనింగ్లో ఆ కంట్రీ క్యాపిటల్ లేదంటే ఆ కంట్రీ కరెన్సీ అడుగుతాడు సార్ అనేసి. అది అడుగుతాడో లేదో గ్యారంటీగా చెప్పలేము, కానీ జాగ్రఫీలో ఇట్లాంటి 100% అడుగుతాడు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, నార్త్ కొరియా క్యాపిటల్ కరెన్సీ కావాలంటే మీరు గూగుల్ చేయండి, తప్పలేదు. కానీ ఇలాంటి అనలిటికల్ టాపిక్స్, మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్లు చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. ఎందుకంటే మనం మళ్ళీ చెప్తున్నాను, కౌన్ బనేగా కరోడ్పతి ఎగ్జామ్కి అటువంటి వాటికి ప్రిపేర్ కావట్లేదు. సో ఎగ్జామ్ డిమాండ్ ఏందో అది చూసుకోండి. మరి ఇక్కడ ఎల్ఓసి చూసుకుంటే మీరు ఇక్కడ ఎల్ఓసి ఉందా? ఎల్ఓసికి బార్డర్ కంట్రీస్ మీరు చూస్తే చైనా కూడా బార్డర్ కంట్రీ, నార్త్ కొరియా, సౌత్ కొరియా బార్డర్ కంట్రీస్ ఉంటాయి. ఇది ఎల్ఓసి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనకి పసిఫిక్ ఓసియన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సీ ఆఫ్ జపాన్ ఉంటుంది ఇక్కడ ఎల్ఓసి, ఇక్కడ సీ ఆఫ్ జపాను. సో ఎల్ఓసి అంటేనే మీకు గుర్తు రావాల్సినది నార్త్ కొరియా, సౌత్ కొరియా, చైనా అన్నట్లు. మరి నార్త్ కొరియా క్యాపిటల్ పియోంగ్యాంగ్. చెప్తాను ఎలాగో, అన్నంత మాత్రం మనం చెప్పుకోకుండా పోంలేండి. పియోంగ్యాంగ్. సౌత్ కొరియా క్యాపిటల్ అయితే సియోల్. నార్త్ కొరియా, సౌత్ కొరియా బార్డర్ కంట్రీస్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2027. ఇక ఇండెక్స్లు, ర్యాంకింగ్లు. QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2027. మరి రిపోర్ట్ని రిలీజ్ చేసింది లండన్కు చెందిన క్వాక్రెల్లీ సైమండ్స్ అనే సంస్థ. లండన్కు చెందిన క్వాక్రెల్లీ సైమండ్స్ అనే ఒక అనలిటికల్ కంపెనీ. మరి ఏంటిది QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2027? అగైన్ 2027 అంటే 2026-27 అకాడమిక్ ఇయర్కి సంబంధించి. మరి ఏంటిది అసలు ఈ రిపోర్టు? డిఫరెంట్ కంట్రీస్లో స్కిల్స్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం, స్కిల్ సెక్టార్ నైపుణ్య రంగాన్ని డెవలప్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ స్థాయిలో ఉపయోగిస్తూ ఉన్నారు, ఎకానమీలో
కృత్రిమ మేధస్సుని ఏ స్థాయిలో ఉపయోగిస్తున్నారని చెప్పేసి ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. సో మరి 2027 ఎడిషన్ వచ్చేసి 89 కంట్రీస్ని పరిగణలోకి తీసుకునింది, 89 దేశాలని పరిగణలోకి తీసుకునింది. 4 ఇండికేటర్స్ అంటే ప్రామాణికాలు. ఒకటి స్కిల్స్ అలైన్మెంట్ అనే ఒక ప్రామాణికం, అంటే ఆ యొక్క దేశంలో స్కిల్స్ని ఎలా నేర్పిస్తూ ఉన్నారు, ఇండస్ట్రీ డిమాండ్స్కి తగ్గ స్కిల్స్ నేర్పిస్తున్నారా లేదా అనేది ఒకటి. అకాడమిక్ రెడీనెస్ అంటే విద్యా సంస్థలలో అన్ని వసతులు ఉన్నాయా లేదా, విద్యా సంస్థలు అద్భుతంగా ఉన్నాయా లేదా అనేసి. ఫ్యూచర్ ఆఫ్ వర్క్ అంటే ఆ దేశంలో వర్క్ అవకాశాలు ఎలా ఉన్నాయి, పని అవకాశాలు ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ ఆఫ్ వర్క్. ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఏ విధంగా మార్పు చెందబోతోంది. 4 ఇండికేటర్లు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. 89 దేశాలని కన్సిడర్ చేసింది ఈ ఇండెక్స్, ఈ 2027 ఇండెక్స్. మరి టాప్ ప్లేస్లో అమెరికా నిలిచింది. ఇండియా ప్రపంచవ్యాప్తంగా 13th ప్లేస్లో నిలిచింది. ఇండియా 13th ప్లేస్లో నిలిచింది. మరి ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఇండియా ర్యాంకు 25. ఇండియా ర్యాంకు అంటే 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇండియా ర్యాంకు 25. ఇప్పుడు 13th ప్లేస్ అంటే ఏంటి, 12 స్థానాలు మనం మెరుగయ్యాం, 12 ప్లేసెస్ ఇంప్రూవ్ అయ్యాం. ఇక ఫ్యూచర్ ఆఫ్ వర్క్ తీసుకుంటే ఇక్కడ మనకి చాలా ఒక ఇంపార్టెంట్ కేటగిరీ. ఫ్యూచర్ ఆఫ్ వర్క్ పారామీటర్లో ఇండియా అంతర్జాతీయంగా 5th ప్లేస్లో నిలిచింది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ ఆఫ్ వర్క్ కేటగిరీలో గ్లోబల్ ర్యాంక్, ఇండియా గ్లోబల్ ర్యాంక్ వచ్చేసి 5th ప్లేసు. ఫ్యూచర్ ఆఫ్ వర్క్ విషయంలో ఇండియా సౌత్ ఏషియాలోనే టాప్ ప్లేస్లో నిలిచిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఓవరాల్గా ఇండియా స్కోర్ ఎంత, 100కి ఇండియా స్కోరు 89.4 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా మరి ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసే రిపోర్ట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరం విడుదల చేస్తారు. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా మెస్సీ. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా లియోనెల్ మెస్సీ. ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ జరుగుతూ ఉంది కదా, నార్త్ అమెరికాలో, కెనడా, అమెరికా, మెక్సికోలో జరుగుతూ ఉంది. మరి ఓవరాల్గా ఇప్పటి వరకు జరిగిన ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్స్లలో హయ్యెస్ట్ గోల్స్ చేసిన ప్లేయర్గా అర్జెంటీనాకు చెందిన స్టార్ ఫుట్బాలర్ లియోనెల్ మెస్సీ వరల్డ్ రికార్డు సృష్టించాడు. మరి ఆస్ట్రియాతో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో అర్జెంటీనా 2-0 తేడాతో విన్ అయింది. ఆ మ్యాచ్లో 18వ గోల్ చేశాడు. అంటే ఇప్పటి వరకు ఫిఫా ఫుట్బాల్ హిస్టరీ తీసుకుంటే, ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ హిస్టరీ చూసుకుంటే అత్యధికంగా గోల్స్ చేసిన ప్లేయర్గా లియోనెల్ మెస్సీ. మరి ఇప్పటికి ఎన్ని గోల్స్ చేశాడంటే 18 గోల్స్ చేశాడు తను వరల్డ్ కప్ ఆడడం మొదలుపెట్టినప్పటి నుంచి. ఇది మారొచ్చండి. ఆల్రెడీ ఫ్రాన్స్కు చెందిన ప్లేయర్ ఎంబాప్పో కూడా 16 గోల్స్ చేశాడు. మేబీ అతను అధిగమించవచ్చు, వీ నెవర్ నో. కానీ ప్రస్తుతానికైతే ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసినట్టుగా మెస్సీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఏదైనా అప్డేట్ వస్తే నేను మళ్ళీ చెప్తాను ఎలాగో. ప్రస్తుతానికైతే మరి మెస్సీ ఏజ్ వచ్చేసి 38 years 360 days. మరి గతంలో ఈ రికార్డ్ ఎవరి పేరిట ఉన్నిందంటే జర్మనీకి చెందిన ఫుట్బాలర్ మిరోస్లవ్ క్లోజ్ అనే వ్యక్తి పేరిట ఉన్నింది. అతను గతంలో 16 గోల్స్ చేసినాడు ఫుట్బాల్ వరల్డ్ కప్ హిస్టరీలోనే. ఇప్పుడు మెస్సీ 18 గోల్స్ చేశాడు. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే. ఇటీవల కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీకి భారత ప్రభుత్వం ఏ హోదా ఇచ్చింది? మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మహారత్న, మినీ రత్న, నవరత్న అని చెప్పేసి ఏ హోదా అని ఇచ్చింది ట్రై చేయండి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. కొద్దిగా యాక్చువల్లీ బోర్డు ఇష్యూ ఉందండి, అందుకే మనము క్విక్ రీక్యాప్ చేయటం లేదు. బోర్డు అనేది పర్ఫెక్ట్గా వర్క్ అయితే క్విక్ రీక్యాప్ అనేది చేస్తాం, అందులో ఏమి ప్రాబ్లం లేదు. బట్ ఎనీవే ఇప్పుడు ట్రై చేద్దామండి, కొద్దిగా స్లోగా ఉంది కాబట్టి. ఓకే అండి, board is not working. Tomorrow onwards we will do the quick recap. That's it. We'll meet you again tomorrow and thank you everyone.